అయితే నేను వద్దురా నువ్వు దొంగ కొలు పట్టడం లేకుండా నీ బంగారు వద్దు ఏమొద్దు నాకు భూతల్లి ఉంది భూతల్లి నమ్ముకున్నా బరబ్బరు పండించుకుంటా నేను సంవత్సరానికి ఒక 20-30 లక్షలు పండించుకుంటావు ఇంకా వాడు ఇంకా కొంచెం ఆర్థికంగా ఉన్నాడు శంకరు పుల్లపుతనం బాగానే తిరుగుతాడు ఇంకా ఏ తమ్ములే అని చెప్పి ఫస్ట్ నన్ను 10 lakhs తీసుకున్నాడు. ఎలా ఇచ్చారు దొంగ అన్న ఇంకా నన్ను మోసం మాయమాటలు అది చెప్పింది ఇది చెప్పింది ఇంకా పుల్లపన్న అక్కడ చూపిస్తాడు ఉత్తుతో ఇట్లా అవి డూప్లికేట్ తెలియదు ఒరిజినల్ తెలియదు సార్ మనకు అది ఒరిజినలా డూప్లికేట్ తెలియదు చూపిస్తాడు. ఇంకోటి మేము రైతులం దాని గురించే తెలియదు నాకు తెలియదు ఏం చేస్తాం ఆశ ఆ బావ నీకు బావ అంటుండేవాడు బావ మళ్ళీ బావ ఏదో మా ఎక్కడోనికి ఇచ్చినట్లా లేకపోతే చెల్లెలు నాకు ఇచ్చినట్టు బావ అంటే బతక కోరుతారంటే వీడు నాశనం కొడతాడు వీడు ఓకే అని చెప్పి మోసం చేసి ఇంకా లేదు బావ నీకు నువ్వు నాకు చెల్లెలు కూడా నా అక్క మొగుడవు నీకు మాత్రం మోసం చేయను మన ఊరు పక్కల ఊరే నీకు మోసమే చేయను బావ మా అక్క మొగుడు నీవు అని 10 లక్షలు ఈ బావ ఉంటే అమ్మతోడు దేవునితోడు ఇంకోటి సార్ వీడు అన్ని దేవుళ్ళ తోడేస్తాడు పెన్లం తోడేస్తాడు బిడ్డే తోడేస్తాడు మా ముందల డబ్బు తీసుకొని మీ డబ్బు మీకు ఇస్తా అని చెప్పి దీపం వెంకటరామన ఫోటో ఒకటి దీపం ముట్టించి ఆర్పిండు ఇస్తాని మీరు నమ్మారు అంత సార్ ఇప్పుడు ఎవరైనా నమ్ముతాం మనం అంత దెబ్బ దీపం ముట్టించి ఆర్పిండు దేవుడు నమ్మవలసిందే కదా సార్ ఆ మాట ఇప్పుడు అట్లా ఆ విధంగా దీపం ఎవరైనా నమ్మాల్సింది ప్రతి మనిషి నమ్ముతారు ఇంకా ఆ విధంగా వాడు మాకు చెప్పినప్పుడు మాకు అరే అంత చెప్తున్నాడు మనం కూడా నమ్మకుంటే మనుషులం కదా అని చెప్పి వాడిని మనిషి పరకంగా నమ్మి ఫస్ట్ 10 lakhs ఇచ్చిన ఆ 10 lakhs స్వాహా ఓకే కంప్లీట్ ఇంకా మీకేమి లేదు ఇంకా